హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మలేషియా ఫుల్ టూర్ ప్లాన్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్ పర్సన్ 35,000లో ఎలా మీరు మలేషియాకి ఎది రావచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది మలేషియా. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళలేదు, ఒక్కసారన్నా ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళి రావాలి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళొస్తున్నారు అని అనుకుంటే అలా వెళ్ళాలంటే ఉన్న బెస్ట్ ప్లేస్ మలేషియా అనమాట. మలేషియాని మీరు 3 nights 4 daysకి ప్లాన్ చేసుకోవచ్చు అండ్ క్లియర్గా ఇట్స్ వర్తి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మలేషియా వెళ్ళడానికి వీసా అవసరం లేదు. మలేషియన్ గవర్నమెంట్ 31st December 2024 దాకా ఇండియన్స్కి వీసాని తీసేసింది. సో వీసాకి బదులు మీరు MDAC అనే ఒక ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఈ ఫామ్ని మలేషియా వెళ్ళే 3 days ముందు ఫిల్ చేసుకోవాలి. ఇది చేస్తే ఇంకా ఎలాంటి వీసాతో పని లేదు. ఫ్లైట్ టికెట్స్ అయితే హైదరాబాద్ నుంచి చెన్నై దాకా 16,000 నుంచి 20,000 దాకా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్లైట్లో ఓన్లీ 7 kgs దాకానే లగేజ్ అలో చేస్తారు. మలేషియా వెళ్ళడానికి బెస్ట్ టైం ఏదన్నా ఉంది అంటే అది December to February మధ్యలో అండ్ మే నుంచి జూలై మధ్యలో వెళ్ళండి. ఎందుకంటే జూలై తర్వాత మలేషియాలో వర్షాలు బాగా పెరుగుతాయి అండ్ మీ ప్లాన్స్ అన్నీ పాడైపోతే వర్షం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మలేషియా కరెన్సీ వచ్చేసి మలేషియన్ రింగెట్స్ అంటారు. ఈ మలేషియన్ రింగెట్స్ ఇండియన్ రూపీస్లో ఒక్కొక్కటి 17 రూపీస్ ఉంటాయి. ఈ మలేషియన్ రింగెట్స్ని మీతో పాటు క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ కౌంటర్స్లో కొంచెం ఎక్స్చేంజ్ చేసుకొని దగ్గర పెట్టుకోండి, సరిపోతుంది. ఫస్ట్ మనం ల్యాండ్ అవగానే ఏమేం చేయాలి అనేది లైన్లో చూసుకుంటూ వెళదాం. ల్యాండ్ అవగానే మీరు ఫస్ట్ చేయాల్సిన పని సిమ్ కార్డ్ తీసుకోవడం. సిమ్ కార్డ్ని ముందే ఇండియాలో బుక్ చేసుకోండి. దగ్గర 800 రూపీస్ ఉంటుంది సిమ్ కార్డ్. మీరు ఎంతమంది అయితే అంతమంది సిమ్ కార్డ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఒక సిమ్ కార్డ్ తీసుకొని దాంతోనే మీకు దగ్గర ఒక 30 GB దాకా ఇంటర్నెట్ వస్తుంది. ఆ ఇంటర్నెట్ని వాడుకుంటూ ఉండండి హాట్స్పాట్ యూస్ చేసి. ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత సిటీకి వెళ్ళడానికి 3 ways ఉన్నాయి. ఒకటి KL ఎక్స్ప్రెస్. ఈ KL ఎక్స్ప్రెస్ వచ్చేసి ఒక్కొక్క మనిషికి 900 నుంచి 1200 దాకా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బస్లో వెళ్ళాలి అంటే పర్ పర్సన్ 250 నుంచి 300 దాకా ఛార్జ్ చేస్తారు మన కరెన్సీలో. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్యాబ్. ఒకవేళ మీరు కనుక మోర్ దెన్ 3 persons ఉంటే క్యాబ్ అనేది బెస్ట్ ఆప్షన్. దగ్గర 1,500 రూపీస్ ఛార్జ్ చేస్తారు, మనల్ని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి సిటీకి రీచ్ అయిపోయాం. సిటీకి రీచ్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హోటల్స్ ఇక్కడ దగ్గర 2,000 నుంచి 3,000 per night రేంజ్లో ఉంటాయి. ఇంకా తక్కువ కూడా దొరుకుతాయి, బట్ 2,000 to 3,000 రేంజ్లో ఉన్న హోటల్స్ అయితే బాగుంటాయి. హోటల్స్ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ మధ్య హోటల్స్ పర్ డే కొంత అమౌంట్ డిపాజిట్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఈ డిపాజిట్ ఛార్జ్ చేశారని మీరేం భయపడిపోవద్దు, ఇట్స్ ఎ నార్మల్ ప్రాక్టీస్. కొందరు ఛార్జ్ చేస్తారు, కొందరు ఛార్జ్ చేయరు. మాకైతే ఎవరు ఛార్జ్ చేయలేదు, బట్ జనరల్గా ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, హోటల్ బుకింగ్ అనేది మీరు ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళాలన్నా హోటల్ బుకింగ్ ముందుగానే ఇండియాలో చేసుకోవడం అనేది కంపల్సరీ. ఈ హోటల్ బుకింగ్స్ని ఇమ్మిగ్రేషన్లో కూడా చెక్ చేస్తారు. సో ముందుగానే చేసుకొని వెళ్ళండి అండ్ మంచి ఏరియాలో చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే హోటల్ చెక్-ఇన్స్ అన్నీ ఆఫ్టర్ 2 PM ఉంటాయి. అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాతే మీరు హోటల్లో చెక్-ఇన్ అవ్వచ్చు అనమాట. జనరల్గా మన మలేషియన్ ఫ్లైట్స్ అన్నీ ల్యాండ్ అయ్యేది ఎర్లీ మార్నింగ్ 6కి ల్యాండ్ అవుతాం. 6కి ల్యాండ్ అయ్యి మీరు హోటల్ 2 దాకా ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయడం అంటే ఇట్స్ నాట్ అ గుడ్ ప్లానింగ్. సో మీరేం చేస్తారంటే 6 కల్లా ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయిపోయి మీకు 2 options ఉంటాయి. ఒకటి హోటల్కి వెళ్ళిపోయి ఎర్లీ చెక్-ఇన్ రిక్వెస్ట్ చేయండి. కొందరు ఇస్తారు, కొందరు అన్ని గంటలంటే ఎర్లీ చెక్-ఇన్ ఇవ్వరు. బెటర్ మీరు ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయిపోయి మీరు తిరగాల్సిన చోట్లన్నీ తిరిగేసేయండి. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి, మీకైతే చెక్-ఇన్ ఆఫ్టర్ 2 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ బెస్ట్ ప్లేసెస్ టు స్టే. ఏ ఏరియాస్లో ఉండాలి అంటే ఏ ఏరియాలో అయినా ఉండొచ్చు, బట్ KL సెంటర్కి దగ్గరగా ఉండే ఏరియాలని సెలెక్ట్ చేసుకోండి. నా సజెషన్ అయితే బుకిట్ బింటాంగ్ అని ఒక ఏరియా ఉంటుంది, చాలా లైవ్లీగా ఉంటుంది అండ్ చాలా ఎక్సైటింగ్ ఏరియా. చెప్పాలంటే చాలా హ్యాపెనింగ్ ఏరియా మలేషియా మొత్తంలో. సో ఆ ఏరియాలో దొరికిద్దేమో ట్రై చేయండి. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అక్కడ హోటల్స్. మేమైతే బుకిట్ బింటాంగ్లో స్టే చేయలేదు, వేరే చోట స్టే చేసాం అండ్ దట్ హోటల్ వాజ్ గుడ్. సో ఎక్కడైనా స్టే చేయొచ్చు, బట్ చూసుకొని మీ బడ్జెట్ని బట్టి హోటల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడి నుంచి Day 1 ఏం చేయాలి, Day 2 ఏం చేయాలి,
మొత్తం ఫుల్ టూర్ ఎలా ప్లాన్ చేయాలనేది మాట్లాడుకుందాం. అయితే మేము ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవగానే మా డే 1 అయితే బిగిన్ అయింది. మేము ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్గా సిటీలోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా హోటల్ చెక్ ఇన్ టైం మధ్యాహ్నం 2 గంటలు. ఇంకా ఈలోగా ఒక ప్లేస్ కవర్ చేద్దాం అని వెంటనే ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ కూడా అయిపోయాయి. ప్రీవియస్గా వీడియోలో చెప్పినట్టు ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి 3 ట్రాన్స్పోర్టేషన్ మోడ్స్ ఉన్నాయి. అండ్ మేము గ్రూప్గా రావడం వల్ల క్యాబ్లో వెళ్ళడం, మీరు ఒకవేళ సింగిల్గా వచ్చి ఉంటే ట్రైన్ ఆర్ బస్ కూడా ప్రిఫర్ చేయండి. మా డే 1 అయితే బిగిన్ అయింది. అండ్ మేము డే 1లో విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ కేఎల్ టవర్స్. కేఎల్ టవర్స్ అనేది వరల్డ్లోనే 7th టాలెస్ట్ కమ్యూనికేషన్ టవర్. అండ్ మలేషియా వస్తే దీన్ని మాత్రం మిస్ అవ్వదు. ఈ కేఎల్ టవర్ అనేది మలేషియాలో చాలా స్పెషల్ ప్లేస్. అండ్ ఇది వస్తే కింద నుంచి చూసి వెళ్ళడం కాకుండా పైకి తప్పకుండా వెళ్ళండి. ఇక్కడ పైన స్కై డెక్ అండ్ స్కై బాక్స్ అని ఉంటాయి. వాటి మీదకి ఎంట్రీ కావాలంటే టికెట్ కొనుక్కోవాలి. ఈ యాక్టివిటీస్ కి టికెట్స్ అన్ని మీరు ఇండియాలోనే బుక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి చోట చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి అండ్ చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో ముందుగానే బుక్ చేసుకోండి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ మిస్ అవ్వకూడని ప్లేస్. ఇక్కడ కాసేపు ఫొటోస్ అన్ని దిగాక నెక్స్ట్ మేము హోటల్కి వెళ్ళిపోయాం చెక్ ఇన్ చేయడానికి. జనరల్ గా హోటల్స్ డిపాజిట్ కూడా అడుగుతారు, బట్ మేము స్టే చేసిన హోటల్ వాళ్ళు అవేం అడగలేదు అండ్ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. మేము స్టే చేసిన హోటల్ పేరు రీగల్ పార్క్ అనమాట. అండ్ మేము పెట్టిన కాస్ట్ కి మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందని చెప్పాలి. అయితే చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యాక మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ బటు కేవ్. బటు కేవ్స్ కి వెళ్ళాలంటే కేఎల్ సెంట్రల్ నుంచి ట్రైన్ అవైలబుల్ గా ఉంటుంది, ఆర్ మీ కన్వీనియన్స్ ని బట్టి క్యాబ్ లో కూడా వెళ్ళచ్చు. ఈ బటు కేవ్స్ అండ్ ఎంటైర్ మలేషియాలో మన ఇండియన్ హిస్టరీ కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ గా మన ఇండియన్ కింగ్స్ అయిన చోడాస్ మలేషియాని కూడా రూల్ చేశారు. ఇక్కడ ఉంటే మీకు ఏదో ఫారెన్ కంట్రీలో ఉన్న ఫీల్ అయితే రాదు, ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పైన ఉన్న కేవ్స్ ని చూడాలంటే 272 స్టెప్స్ ఎక్కాలి. సో ఖచ్చితంగా వెళ్ళండి. పైన ఉన్న టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అండ్ కేవ్స్ మధ్యలో ఉంటుంది అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్టు కేవ్స్ కంప్లీట్ అయ్యాక మేము హోటల్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పెట్రోనాస్ టవర్స్ ని చూడడానికి వెళ్ళాం. వీటిని ట్విన్ టవర్స్ అని కూడా అంటారు. ఇవి నైట్ టైమ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ ఇక్కడ ఒక లేజర్ వాటర్ షో కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. సో ఫొటోస్ కూడా బాగా దిగండి. ఇక్కడ ఒక లేజర్ షో కూడా ఉంటుంది ఆఫ్టర్ 7:30. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఇక్కడ నుంచి మేము కేఎల్ షటిల్ తీసుకొని బుకిట్ బింటాంగ్ కి వెళ్ళాం. ఇక్కడ ఈ ఫ్రీ షటిల్ అనేది అన్ని చోట్లకి ఉంటుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదివరకు ఈ ఫ్రీ షటిల్స్ ఫ్రీగా ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఏదైనా మాస్టర్ ఆర్ వీసా కార్డు ఉంటే దానిలో 1 రింగెట్ కట్ అవుతుంది అండ్ యూ కెన్ ట్రావెల్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీ కార్డ్స్ అన్నిట్లో ట్యాప్ అండ్ పే ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఇక్కడ నుంచి మేము కేఎల్ షటిల్ తీసుకొని బుకిట్ బింటాంగ్ వెళ్ళాము. బుకిట్ బింటాంగ్ మలేషియాలోనే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ పర్సనలీ నా ఫేవరెట్ ప్లేస్ ఫ్రమ్ ద ఎంటైర్ ట్రిప్. ఇక్కడ చాలా రష్గా అండ్ చాలా లైవ్లీగా ఉంటుంది. అండ్ మలేషియాలో ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయిన ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఫుడ్స్ అండ్ షాపింగ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడే లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతుంది. అందరూ చాలా హ్యాపీగా నుంచొని కలిసి సింగ్ చేస్తూ ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇక్కడే మేము డిన్నర్ చేసి రూమ్ కి వెళ్ళేసరికి దగ్గర నైట్ 12:30 అయిపోయింది. దీంతో మా డే 1 ఎండ్ అయింది. అయితే డే 2లో ఏమేమి చేసామో చూద్దాం. మలేషియా వస్తే అందరూ విజిట్ చేసే ప్లేస్ ఒకటి ఉంది, అదే జెంటింగ్ ఐలాండ్స్. ఇది చాలా హై ఆల్టిట్యూడ్ లో ఉంటుంది అండ్ కౌలాలంపూర్ నుంచి బస్సులో వెళ్ళాలి. ఈ బస్ టికెట్స్ ఇండియాలోనే రెడ్ బస్ లో బుక్ చేసుకున్నాం అండ్ 600 to 900 ప్రైస్ రేంజ్ లో ఉంటాయి. సో మేము ఈ డే 2 మొత్తం జెంటింగ్ హైలాండ్స్ లో స్పెండ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. జెంటింగ్ హైలాండ్స్ కి వెళ్ళాలంటే ఇలా కేబుల్ కార్స్ లో వెళ్ళాలి అండ్ ఈ బుకింగ్స్ అన్ని ఖచ్చితంగా ఇండియాలోనే చేసుకుని వెళ్ళండి. ఇక్కడ లైన్ చూస్తే కళ్ళు తిరిగింది మాకైతే. ఇక్కడ మీరు వస్తే ఈవినింగ్ దాకా స్పెండ్ చేయొచ్చు అలా తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తూ అండ్ చాలా బాగుంటుంది. కేబుల్ కార్ లో మళ్ళీ కిందకి రిటర్న్ అయ్యే టైంలో ఒక టెంపుల్ ఉంటుంది. దీన్ని చిన్స్వి కేవ్స్ టెంపుల్ అంటారు. పెద్ద పెద్ద మౌంటైన్స్ మధ్యలో ఉండే ఈ బుద్ధిస్ట్ టెంపుల్ చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. అండ్ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. చాలా మంది ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలో తెలియక మిస్ అయిపోతూ ఉంటారు. బట్ మీరు మాత్రం మిస్ అవ్వకండి. ఈ కేబుల్ కార్స్ అన్ని 2 ప్లేసెస్ లో ఖచ్చితంగా ఆగుతాయి. ఒకటి ఎమర్జెన్సీ స్టాప్ అండ్ ఇంకోటి చిన్స్వి కేవ్స్ టెంపుల్ స్టాప్. మీరు మధ్యలో దిగి ఈ టెంపుల్ ని విజిట్ చేసుకుని మళ్ళీ కేబుల్ కార్ ఎక్కి కిందకి వెళ్ళిపోవచ్చు. సో జెంటింగ్ ఐలాండ్స్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే మా రిటర్న్ బస్ టికెట్ టు కౌలాలంపూర్ ఇండియాలో బుక్ చేసుకోలేదు. ఎందుకంటే మేము ఎన్నింటికి మళ్ళీ రిటర్న్ అవుతామో తెలియక మేము బుక్ చేసుకోలేదు. అండ్ ఆ డేకి జెంటింగ్ ఐలాండ్ బస్సెస్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. మాకు ఇంకో దారి లేక కౌలాలంపూర్ దాకా క్యాబ్ లో వెళ్లాల్సి వచ్చింది. సో అందుకే ఖచ్చితంగా అన్ని బుకింగ్స్ ఇండియాలోనే చేసుకుని వెళ్ళండి. ఇది అయ్యాక మేము మలేషియాలో రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చాలా తక్కువ రేట్ కి ల్యాప్టాప్స్ అండ్ మొబైల్స్ దొరికే ప్లేస్ అని తెలిసి ప్లాజా లోయాట్ అనే ప్లేస్ కి వెళ్ళాం. దీన్ని ఎలక్ట్రానిక్స్ మాల్ ఆర్ ఐటీ మాల్ అని కూడా అంటారు. ఇక్కడ యూజ్డ్ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్స్ చాలా తక్కువ రేటుకి దొరుకుతాయని చెప్పారు, కానీ
నాకైతే అంతగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. బెటర్ టు అవాయిడ్ పర్చేసింగ్ హియర్, ఎందుకంటే ఎవరైనా మలేషియాలో ఉండే రెసిడెంట్స్ ఉంటే తప్ప ఇక్కడ ఖచ్చితంగా డ్యామేజ్ ల్యాప్టాప్సే మనకు అమ్ముతారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అయ్యాక ఆ పక్కనే ఉన్న జలనలోర్ అనే ఫుడ్ మార్కెట్కి వెళ్దాం. ఇది కూడా చాలా క్రౌడెడ్గా ఉంటుంది అండ్ ఎక్కడ చూడనన్ని ఫుడ్ వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ. ఇది కూడా బుకిట్ బింటాంగ్ లోనే ఉంటుంది అండ్ ఇక్కడ తినేసి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. అలా హోటల్ కి రీచ్ అయ్యేసరికి మాకు రాత్రి 11 అయిపోయింది. దీంతో మా డే 2 కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే డే 3 మాత్రం మేము చాలా చిల్ గా ప్లాన్ చేసుకున్నాం. ఒకవేళ మీకు గనక టైం ఉంటే లంకావే ఐలాండ్స్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఇది మలేషియాలోనే చాలా పాపులర్ ప్లేస్ అండ్ బీచెస్ అండ్ యాక్టివిటీస్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ లంకావేలో బిల్లా సినిమాలో ఈ బ్రిడ్జ్ గుర్తుందా, ఇది కూడా ఉంటుంది. వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. అయితే ఈ లంకావే ఐలాండ్స్ కి వెళ్ళాలంటే కౌలాలంపూర్ నుంచి ఫ్లైట్ లో వెళ్ళాలి. నియర్లీ 5,000 to 6,000 ఉంటుంది ఫ్లైట్ టికెట్. అండ్ కొంచెం టైం ఉంది, ఒక 2 days అనుకుంటే ఈ లంకావే ఐలాండ్స్ కూడా విజిట్ చేయండి. మేమైతే ఈ ట్రిప్లో లంకావే ఐలాండ్స్ని విజిట్ చేయలేదు డ్యూ టు టైం కన్స్ట్రెయింట్. అయితే మా 3rd డేలో మేము మార్నింగే రూమ్ చెక్అవుట్ చేసి మోనో రైల్ తీసుకుని లాలా పోర్ట్ అనే మాల్కి వెళ్ళాం. ఇది మలేషియాలోనే బిగ్గెస్ట్ మాల్ అండ్ దీన్ని సిటీ సెంట్రల్ మాల్ అని కూడా అంటారు. ఇది మలేషియాలోనే బిగ్గెస్ట్ మాల్ అనమాట. ఇక్కడ కూడా ఒక రోజు మొత్తం స్పెండ్ చేయొచ్చు టైం ఉంటే. అండ్ ఇక్కడ ఇన్సైడ్ అవుట్ 2 మూవీ కూడా వెళ్ళాం మేము. ఎందుకో తెలీదు, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది అక్కడ మూవీ చూస్తుంటే. మూవీ అయ్యాక ఇంకా అక్కడే తినేసి ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం అండ్ నైట్ 11 కల్లా హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. అయితే ఇప్పుడు మనం ట్రిప్ మొత్తానికి కాస్ట్ ఎంత అయిందో ఒక్కోటి బ్రేక్ డౌన్ చేద్దాం. ఇది మాకు అయిన కాస్ట్, ఎందుకంటే మేము 3 persons వెళ్ళాం. మీకు కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే అవుతుంది అని నేను చెప్పలేను, కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇంతకన్నా తక్కువలో కూడా వెళ్ళి రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్ టికెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లైట్ టికెట్స్ జనరల్గా 15,000 నుంచి 18,000 రేంజ్లో ఉంటాయి. బట్ మేము ట్రిప్కి చాలా క్లోజ్గా ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం వల్ల మాకు 21,000 దాకా పడ్డాయి. నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవగానే సిమ్ కార్డ్ ఒకటి, సిమ్ కార్డ్ కాస్ట్ వచ్చేసి 800 to 900 రేంజ్లో. మేము 3 సిమ్లు సపరేట్గా తీసుకోకుండా ఒక్క సిమ్ తీసుకొని ముగ్గురం హాట్స్పాట్ ద్వారా షేర్ చేసుకున్నాం. సో సిమ్ కార్డ్ కాస్ట్ వచ్చి 258 రూపీస్ పడింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మేము చాలా వరకు క్యాబ్స్నే యూజ్ చేసాం. ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి కానీ, సిటీలో తిరగడానికి కానీ, బటు కేవ్స్కి కానీ మోస్ట్లీ క్యాబ్స్తోనే తిరగడం వల్ల మాకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 2,880 రూపీస్ దాకా అయింది. నెక్స్ట్ హోటల్ విషయానికి వస్తే మేము దిగిన హోటల్ పేరు రీగల్ పార్క్. దీన్ని మేము 3 days 2 nights బుక్ చేసుకున్నాం. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 6,000 చేంజ్ ఎంతో పడింది ఫర్ 3 days. మేము 3 sharing రూమ్ తీసుకోవడం వలన మాకు ఒక్కొక్కడికి 2,014 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీస్ సచ్ యాజ్ జెంటింగ్ హైలాండ్, కేబుల్ కార్ అండ్ స్కై డెక్, ఇవన్నీ మేము ఇండియాలోనే బుక్ చేసుకుని వెళ్ళాం. ఇవన్నీ యావరేజ్ గా 2,898 రూపీస్ పర్ పర్సన్ పడ్డాయి. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే మా హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అవ్వడం వలన బ్రేక్ఫాస్ట్ అయితే మేము లెక్కలేదు. అండ్ లంచ్ అండ్ డిన్నర్ యావరేజ్ గా 12 ringgits పర్ పర్సన్ పడ్డాయి. అండ్ ఓవరాల్ గా 1,704 రూపీస్ మా ఫుడ్ కి ఖర్చు అయ్యాయి. ఇవన్నీ చెప్పాలంటే చాలా తక్కువలోనే అయిపోయాయనే చెప్పాలి. ఒక ఫ్లైట్ కాస్ట్ తప్ప మిగిలిన అన్ని మాకు చాలా చీప్ అండ్ బెస్ట్ గా దొరికాయి. సో ఇవన్నీ తీసుకుంటే మా టోటల్ ఓవరాల్ కాస్ట్ 31,533 పర్ పర్సన్ అయింది. నేను చెప్పేది ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ గా ఫ్లైట్ బుక్ చేసుకోండి, మీకు అక్కడే ఇంకో 4,000-5,000 దాకా సేవ్ అవ్వచ్చు. మా వీడియో చూసిన అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మా ట్రావెల్ సిరీస్ లో మొదటి వీడియో. ఇలాగే చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ప్లీజ్ like and subscribe to our channel. Thanks for watching.